ఇప్పుడు నేను చెప్పే డైలాగ్ ఏ మూవీలోదో మీరైతే కనిపెట్టాలండి. హలో అండి, మహాలక్ష్మి అందరికి హాయ్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఒక ఊపు ఊపిన ఈ డక్ పెండెంట్స్ని మనమైతే మేకింగ్ అనేది చేసి ఇన్విజిబుల్ చైన్ అయితే చేయబోతున్నాం అనమాట. ప్రస్తుతం అయితే మనమైతే ఇది లాకెట్ లాగా అయితే ప్రజెంట్ అయితే మేకింగ్ అనేది చేస్తున్నారు. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో ఇన్విజిబుల్ చైన్ ఎలా మేకింగ్ చేసుకోవాలనేది సింపుల్గా మనమైతే చూద్దాము వీడియోలో. ఇప్పుడు ప్రజెంట్ అయితే లాకెట్ అనేది మేకింగ్ అనేది చూసేయండి. నేనైతే స్టోన్ చైన్ తీసుకున్నాను. 3mm బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ అయితే ఐలాగా పెట్టి సెట్ చేశాను అనమాట. ఇంకా అలాగే ఐ షేప్ 8కి ఐ షేప్ గోల్డ్ కలర్, రెడ్ కలర్ కూడా యూజ్ చేశాను అనమాట ఇందులో. ఇంకా ఇప్పుడు డైలాగ్ విషయానికి వస్తే, తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, వరంగల్లో వరంగల్ వారు మాత్రమే ఉంటారు, విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు, కానీ హైదరాబాద్లో మాత్రం అన్ని వాళ్ళు ఉంటారు. ఇంతేనండి డైలాగు. ఈ డైలాగ్ ఏ సినిమాలోదో మీరైతే చెప్పాలన్నమాట నాకు. ఏ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కనీసం గెస్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ డక్ పెండెంట్ అయితే ఈ విధంగా అయితే మేకింగ్ అనేది చేసుకోవాలండి. ఈ మేకింగ్ని చూస్తూ ఈ డైలాగ్ ఏ సినిమాలోదో మీరైతే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయాలండి. అస్సలు మర్చిపోకండి. ఇది జస్ట్ ఫన్ కోసమేనండి. ఎవరికి ఎంతవరకు తెలుసు అనేది తెలుసుకుందాము. మూవీస్ కోసం మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది అనేది అయితే చూద్దామండి ఈ వీడియోలో. ఫైనల్గా మన డక్ పెండెంట్ కూడా రెడీ అయిపోయింది. మీరైతే ఈ డైలాగుని మాత్రం ఏ సినిమాలోదో చెప్పడం మాత్రం అసలు మర్చిపోతండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మీకు ఈ డక్ పెండెంట్ ఎలా అనిపించిందో నాకు అయితే కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ పెండెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో బ్యాంగిల్స్ కోసం ఆఫర్ అయితే రన్ అవుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఆఫర్ అనేది మళ్ళీ అయిపోతుందండి.